హలో బ్యూటిఫుల్ పీపుల్. మా ఇంట్లో మా అమ్మగారు పాత బట్టలన్నీ కూడా దానం చేసినప్పుడు ఉప్పుతో బాగా ఉతికేసి అప్పుడు దానం చేస్తది అనమాట. అలా ఉప్పుతో ఉతికిన తర్వాత దానం ఎందుకు చేయాలని అంటే మన సనాతన ధర్మంలో చాలా బిగ్ స్టోరీ అయితే ఉన్నదన్నమాట. దాని వెనకాతల రీజన్ కూడా ఉంది. డోంట్ డొనేట్ యువర్ ఓన్ క్లాత్స్ వితౌట్ క్లీనింగ్ దెమ్. బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన ఆంగ్లేయం అవుతుంది కానీ ఇంగ్లీష్ లో మాట్లాడదాం. అదే తెలుగులో మాట్లాడదాం. మన శరీరంలోని ఒక ఆరో అండ్ కార్మిక్ ఎనర్జీ అయితే ఉంటది. అదంతా కూడా మనం వేసుకున్న బట్టలన్నీ లాగేసుకుంటది అనమాట. ఇప్పుడు మీరు ఒకవేళ మీ పాత బట్టలను డొనేట్ చేస్తారనుకోండి, మీకు ముందు నుంచి జనరేట్ అవుతున్న లక్ ప్రాస్పరిటీ అంతా కూడా డొనేట్ చేసిన వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు మనం ఒకటే అనాలి, గోవిందా. మరి దీనికి రెజల్యూషన్ ఏంటంటే సాల్ట్ వాటర్ తో బట్టలను న్యూట్రలైజ్ చేయడమే. సాల్ట్ లో ఉతికిన బట్టలన్నీ కూడా న్యూట్రలైజ్ అయిపోతే ఆయన హిందీలో ఏం చెప్తున్నారంటే ఆప్కే వస్త్ర కిసికు మధ్యన అని హిందీలో చెప్పారు. దాన్ని తెలుగులో అనువాదిస్తే మీ పాత బట్టలు ఎవరికి ఇవ్వద్దని. ఈసారి నుంచి మీ పాత బట్టలు డొనేట్ చేసేటప్పుడు ఉప్పుతో మాత్రం బాగా న్యూట్రలైజ్ చేసేసేయండి ఉతికేసి. నెక్స్ట్ బ్లాగ్ లోని వ్యాలంటైన్స్ డే రోజు కొత్తగా స్టార్ట్ చేస్తున్న ఈ నరోటా రామెన్ ను కూడా మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. అలాగే మన ఈ బుజ్జి సబ్స్క్రైబర్స్ విజయవాడ నుంచి వచ్చారంట. మన షాప్ లో బ్రష్ ఎందుకు చేశారో కూడా చెప్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.